సిల్వర్ బాగా పెరుగుతుంది. కారణం ఏఐ. తర్వాత ఏఐకి సంబంధించి అంటే ఐటీ ఇండెక్స్ పడిపోతుంది. కారణం ఏఐ. అన్నిటికీ కారణం ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏఐ అని చెప్తున్నారు. ముఖ్యంగా ఆంథ్రోపిక్ ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఆంథ్రోపిక్ స్టార్ట్ చేసిన అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఆ ఏఐ లెర్నింగ్ ద్వారా ఆంథ్రోపిక్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ను లాంచ్ చేయడం జరిగింది. ఆ ఆంథ్రోపిక్ ప్రెజెంట్ ఒక అంటే ఐటీ ఇండస్ట్రీనే ఒక పెద్ద బబుల్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రెజెంట్ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో ఎంప్లాయీస్‌ని అయితే లే ఆఫ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్‌పర్ట్స్ చెప్పేదేంది, బిజినెస్ మ్యాన్ చెప్పేదేంటంటే కంప్లీట్ ఐటీ సెక్టార్ మారిపోయింది. ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఒక కొత్త టార్చ్ బేరర్ ఎలా స్టార్ట్ అయిందో ఐటీ సెక్టార్‌లో కూడా కొత్తగా ఒక టార్చ్ బేరర్ ఏఐ అయితే స్టార్ట్ అయిందని ఖచ్చితంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ స్కిల్స్ కావాల్సింది ఇంతకుముందు జావా అని, టెస్టింగ్ టూల్స్ అని ఇలా నేర్చుకునేవారు. కానీ ప్రెజెంట్ మాత్రం 2 కోర్సులు మాత్రం ఖచ్చితంగా వచ్చుండాలి. 2 స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చుండాలని చెప్తున్నారు. ఒకటి ఏఐ, ఒకటి తర్వాత మెషిన్ లెర్నింగ్. ఈ 2 కోర్సులు మాత్రం అంటే 2 వీటిలో మాత్రం స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలనైతే ఎక్స్‌పర్ట్ చెప్పడం జరుగుతుంది. సో, ముఖ్యంగా దీని సొల్యూషన్ ఏంది అంటే ఇప్పుడు చాలామంది జాబ్‌లు అయితే వెళ్తున్నాయి. ఒక్కరు చేసే పనిని అంటే 5 మంది చేసే పనిని ఒక్కరు చేస్తున్నారు ఏఐ నేర్చుకున్న వాళ్ళు. సో, వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి చాలామంది జాబ్స్ అయితే లే ఆఫ్స్ అవుతున్నాయి. దాని సొల్యూషన్ ఏంటి అనంటే ఎక్స్‌పర్ట్ చెప్పేదేంటంటే ప్రాంప్ట్ రైటింగ్ ఖచ్చితంగా నేర్చుకొని స్కిల్స్ ఉండాలి. డేటా అనాలిసిస్ మీద అయితే పట్టుండాలి. తర్వాత ఆటోమేషన్ టూల్స్ మీద కూడా అవగాహన ఉండాలి. మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ పైన అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్‌పర్ట్ అయి ఉండాలని అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ముఖ్యంగా వాళ్ళు చెప్పేదేంటంటే 2 స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏఐకి సంబంధించింది ఒకటి, మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించిన స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఏఐ నేర్చుకోవడం అనేది ప్రెజెంట్ ఆప్షన్ కాదు. అది సర్వైవల్ స్కిల్స్ అని అయితే ఎక్స్‌పర్ట్స్ చెప్పడం జరిగింది. ఈరోజు కూడా చూసుకున్న ఐటీకి సంబంధించిన ఇండెక్స్ ఇంచుమించు 5% పడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏఐ అంటే ఆంథ్రోపిక్ ఒక సాఫ్ట్‌వేర్‌ని కనుగొనడం జరిగింది. 10 మంది ప్రోగ్రామర్లు చేసే ఒక పనిని మాత్రం ఒక్కరు చేయొచ్చు. వాళ్ళు కనుక్కున్న క్లాడ్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ద్వారానైతే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఎంటర్ అయిన తర్వాత ఏఐలో ఇంకా బూమ్ పెరిగింది. లే ఆఫ్స్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ జరుగుతున్నాయి. సో, ముఖ్యంగా 2 కోర్సులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏఐ స్కిల్ ఒకటి, తర్వాత మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించిన స్కిల్, ప్రాంప్ట్ రైటింగ్ అనేది మినిమం ఖచ్చితంగా వచ్చుండాలి. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్లను తీసేసి ఏఐ ఆప్షన్ కింద ఏఐ నేర్చుకున్న వాళ్ళనే అంటే లాక్స్ ఇచ్చి వాళ్ళను తీసుకోవడం జరుగుతుందని అయితే ప్రెజెంట్ ఈరోజు మెయిన్ ఆర్టికల్ బూమ్ ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది.